ముందుగా అందరికి హ్యాపీ రక్షాబంధన్. గెట్ రెడీ విత్ మీ చేసేద్దామా? రక్షాబంధన్ కోసం రెడీ అయిపోతున్నాను. మా అన్నయ్య కూడా త్వరగా వచ్చేబోతున్నాడు అనమాట. సో ఫాస్ట్ గా రెడీ అయిపోదాం. ప్రతి ఒక్క బ్రదర్ అండ్ సిస్టర్ కి కూడా ఇది ఒక ఇమోషనల్ డే అని నాకు తెలుసు. సిబ్లింగ్స్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా, కొట్టుకుంటూ తిట్టుకుంటూ. మొత్తానికి ఎటు తిరిగినా కూడా అన్న చెల్లెళ్ళైనా అక్క తమ్ముళ్ళైనా ఇలా అందరూ కలిసే ఉంటారు. కానీ నాలాంటి ఒక సింగిల్ చైల్డ్ ని అడిగి చూడండి, రక్షాబంధన్ యొక్క విలువ ఏంటో చెప్తారు. చాలా మంది అంటారు సింగిల్ గా బతకడం ఎంత ప్రశాంతంగా ఉంటుందో అని. కానీ సిబ్లింగ్స్ తో బ్రతకడమే చాలా బాగుంటుంది అంట. కొట్టుకున్నా తిట్టుకున్నా వాళ్ళకంటూ ఒకరు ఉంటారు, కానీ మాకంటూ ఎవ్వరూ ఉండరే అని చాలా బాధపడతాం. ప్రతి ఒక్క రక్షాబంధన్ కి కూడా నేను చాలా బాధపడి చిన్నప్పుడైతే మా నాన్నకి రాఖీ కట్టేదాన్ని. కానీ మా పెద్దమ్మ కొడుకులు ఉండడం వల్ల లక్కీగా నాకు అలాంటి ఫీలింగే లేకుండా చేస్తున్నారు. ఓన్ బ్రదర్స్ లేరన్న బాధ లేకుండా పెద్దమ్మ కొడుకులకి రాఖీ కడుతూ అలా రక్షాబంధన్ అయితే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాను. ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కట్టడానికి కూడా నాకు టైం ఉండేది కాదు, లేక పరిస్థితులు కూడా అనుకూలించకపోవడం వల్ల చాలా బాధ అనిపించేది. ఎనీవేస్, మీకున్న బ్రదర్ తో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారా లేదా? కోపాలు తాపాలు అన్ని పక్కన పెట్టి వెళ్ళి రాఖీ కట్టండి. మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీ కోపాలతో రిలేషన్ ని దూరం చేసుకోకండి. మాలా కనీసం రాఖీ కట్టడానికి కూడా అన్న లేరే అని బాధపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నాము.